ఓకే. సో, ఇప్పుడు ఈ ఎక్లిప్స్ అనే టూల్ ఏంటంటే, జావా ఇదివరకి సాఫ్ట్‌వేర్ మనం కోడ్ రాయాలంటే మామూలుగా నోట్‌ప్యాడ్‌లో కూడా రాసుకోవచ్చు. జస్ట్ దాన్ని మనం నోట్‌ప్యాడ్‌లో రాసేసుకొని సేవ్ చేసేటప్పుడు ఇప్పుడు పీడీఎఫ్ అయితే డాట్ పీడీఎఫ్, డాక్యుమెంట్ అయితే డాట్ డాక్స్ ఎలా రాస్తామో, యాహ్! అలానే ఒక జావా ప్రోగ్రామ్ కూడా డాట్ జావా అనే ఎక్స్‌టెన్షన్‌తో మనం సేవ్ చేసుకోవచ్చనమాట. సో, సేవ్ హ్మ్. చేసుకొని కమాండ్ ప్రాంప్ట్‌లో కమాండ్స్ ఇచ్చి రన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడేంటి మన ఆ ఫైల్‌లో అంతా రాసేసి ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా మనకు తెలియకుండా మళ్ళీ మన అకౌంట్ కంపైల్ చేసి చాలా టైం పట్టిద్ది కదా! సో, యాహ్! దానికోసం చాలా ఐడీ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో, మనం రాసేటప్పుడే మనము దాన్ని వెరిఫై చేసుకోవడానికి హెల్ప్ అయ్యే ఒక ఎన్విరాన్మెంట్స్ అనమాట ఇవన్నీని. ఈ ఐడీస్. సో, మార్కెట్‌లో చాలా టూల్స్ ఉన్నాయి. ఎక్లిప్సే కాదు. జావాకైతే స్పెసిఫిక్‌గా ఎక్లిప్స్, స్ప్రింగ్ ఈరో అండ్ ఇంటెలిజె ఐడియా ఈ 3 ఫేమస్ అనమాట. అండ్ ఓకే. ఒకవేళ జావా స్క్రిప్ట్ కానీ, సి షార్ప్ కానీ అనుకో, సి షార్ప్ డాట్ నెట్ అయితే విజువల్ స్టూడియో 2022 అని ఉంటది. జావా స్క్రిప్ట్‌కి అయితే విజువల్ స్టూడియో ఉంటది. సో, ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఇలా మనం కోడ్ రాసుకున్నప్పుడు మనకి సజెషన్స్ ఇవ్వడానికి, ఈజీ కోడింగ్‌కి, ఈజీగా రన్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే టూల్స్ అనమాట. ఓకే. సో, అందులో ఇప్పుడు మామూలుగా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక కోడ్ అంతా రాసి ఒక దగ్గర స్టోర్ చేసుకొని దాన్ని బిల్డ్ చేసుకోవడానికి మనము రకరకాల విధాలుగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అందులో జావా మెయిన్‌గా మావెన్ గ్రాడిల్ ఈ రెండిటిని వాడి ఎక్కువగా బిల్డ్ చేస్తారు. అంటే అంతా రాసుకున్న తర్వాత దాన్ని కంబైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం కోసం వాడే వాటిని బిల్డ్ మేనేజ్మెంట్ అని అంటామనమాట. సో, దానికోసం మావెన్ వాడతారు. సో, ఫర్ టెస్టింగ్ పర్పస్ అది మావెన్ అంతా ఇన్‌బిల్ట్ అసలు ఏంటి అదంతా మనకు అంత నాలెడ్జ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ నీకేం హ్మ్. తెలియాలంటే మనం కోడ్ అనేది మావెన్ ప్రాజెక్ట్‌లో క్రియేట్ చేస్తాము. ఎందుకు అనేసంటే ఇదివరకి నార్మల్ జావా ప్రాజెక్ట్ ఉండేది. ఇప్పుడు నువ్వు ఇక్కడ పైకెళ్ళి ఫైల్, న్యూ, ప్రాజెక్ట్‌లో నీకిక్కడ హ్మ్. జావా ప్రాజెక్టు ఉంటది, మావెన్ ప్రాజెక్టు ఉంటది, గ్రాడిల్ ఉంటది. ఓకే. మూడిట్లోనూ మనం జావా కోడ్ రాయొచ్చు. ఏ ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా జావా కోడ్ రాయొచ్చు. అయితే జావా ప్రాజెక్ట్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇవాళ నువ్వు ఇందాక చూసావా మావెన్ వర్జన్ నేను నీకు పంపించిన వీడియోలో ఒక వర్షన్ ఉంది. నువ్వు ఇన్‌స్టాల్ యెస్. చేసేటప్పటికి ఒక వర్షన్ ఉంది. సో, వర్షన్స్ అన్నీ మారిపోతా ఉంటాయి కదా! సో, హ్మ్. జనరల్‌గా జావా తయారు చేసినప్పుడు వాళ్ళు కోడ్ రాసిందంతా కూడా ఇప్పుడు మనం జిప్ ఫైల్స్ అని ఎలా అంటాము? ఇప్పుడు మనం అంతా కలిపేసిన తర్వాత మన మెమరీ రెడ్యూస్ చేయడం కోసం వి విల్ పుట్ దెమ్ ఇన్ జిప్ ఫోల్డర్స్ కదా! జిప్ యాహ్! అలానే జావా కోడ్ గూడా జార్స్‌లో ఉంటాయన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ నీకన్ని జార్ సింబల్స్‌లా యాహ్! కనిపిస్తాయి. సో, కోడ్ అంతా ఇలా జార్స్‌లో కంబైన్ చేసి పెడతారు. కంబైన్ చేసి ఆల్ టుగెదర్ అన్ని రకాల కోడ్లు వాళ్ళు ఏవైతే జావాకి కావాల్సిన కోడ్స్ అంతా రాసేసి పెట్టారో, అదంతా టుగెదర్ దాన్ని మనం జేఆర్‌ఈ సిస్టమ్ లైబ్రరీ అని అంటామనమాట. ఓకే. ఇది జేఆర్‌ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ లైబ్రరీ. సో, జావా యొక్క కోడ్ డెవలపర్స్ ఏవైతే రాసారో, ఆ ఎన్విరాన్మెంట్ ఫైల్స్ అన్నీ హోల్డ్ చేసే లైబ్రరీ అనమాట ఇది. కానీ ఇప్పుడు మనకి ఓన్లీ జావానే సరిపోదు. మనకి రేపు ఇంకేదైనా కొత్త కొత్త ప్లగిన్స్ ఇంకా వేరే వాడుకోవాల్సొస్తది. సో, అలాంటప్పుడు మనం ఓన్లీ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే, ఎప్పుడెప్పుడు మనం ఏం చేయాలంటే, అప్పుడు మనం విడిగా నెట్‌లోకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలీనియం నేర్చుకుందాం అనుకుంటున్నాం అనుకో, సెలీనియం జార్ అని కొట్టి, సెలీనియం జార్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలనమాట. రేపు దాని వర్షన్ మారిపోయిందనుకో, మళ్ళీ నేనే మాన్యుయల్‌గా వచ్చి ఇది డిలీట్ చేసేసి కొత్త జార్ మళ్ళీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవాల్టి టైమ్స్‌లో ఏంటి చాలా ఫాస్ట్‌గా వర్షన్స్ మారిపోతాయి కదా! సో, అలా యెస్. నేను మాన్యుయల్‌గా డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవడం కష్టం కాబట్టి, మాక్సిమం మనం జావా ప్రాజెక్ట్‌ని వాడడం లేదు. మనం మావెన్ ప్రాజెక్ట్‌లో ఏం చేయొచ్చంట, మావెన్ ప్రాజెక్ట్‌లో ఆటోమేటిక్‌గా మనము డిపెండెన్సీ అని ఒక కోడ్ ఉంటదనమాట. నీకు నెక్స్ట్ మనం సెలీనియం నేర్చుకునేటప్పుడు అర్థమవుతది. సో, ఇక మనకి ఏదైతే కావాలో దాని సాఫ్ట్‌వేర్ యాడ్ చేసుకోవాలి కదా! సో, మాన్యుయల్‌గా మనం వెళ్లి డౌన్‌లోడ్ చేసుకునే బదులు ఈ పీసెస్ ఆఫ్ డిపెండెన్సీస్ ఉంటాయి. వీటిని యాడ్ చేసుకొని జస్ట్ ఇక్కడ మనం వర్షన్ నంబర్ మార్చేస్తే అదే ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసేసుకునిద్దనమాట. ఓహ్! మనం డౌన్‌లోడ్ చేసి రీప్లేస్ చేయకుండా. సో, అందుకని మనకి ఈ మావెన్ అనేది చాలా యూస్‌ఫుల్ అయిద్ది. అండ్ ఇది ఒక్క సాఫ్ట్‌వేరే కాదు. ఎన్ నంబర్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ అండ్ ఎన్ నంబర్ ఆఫ్ ప్లగిన్స్ మనం జస్ట్ ఈ ఫైల్‌లో డిపెండెన్సీస్ యాడ్ చేయడం వల్ల మన కోడ్‌లోకి ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతాయి. సో, డౌన్‌లోడ్ అయిపోయినయి జావాకి సంబంధించినయన్నీ జేఆర్‌ఈ సిస్టమ్ లైబ్రరీలో ఉంటాయి.
అది కాకుండా ఓకే. ఏవైతే ఎక్స్ట్రా మనము డౌన్లోడ్ చేసుకుంటున్నామో అవన్నీ మావెన్ డిపెండెన్సీస్లో స్టోర్ అవుతాయి అనమాట. ఇప్పుడు చూడు నీకు ఇక్కడ సెలీనియం అనేది ఒక జార్ డాట్ జార్. సో సెలీనియం కోడ్ అంతా కూడా ఒక జార్ ఫైల్లో కంబైన్ చేసేసి ఉన్నది మనం మన ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. జార్ అంటే నథింగ్ బట్ విచ్ ఈస్ హ్యావింగ్ గ్రూప్ ఆఫ్ క్లాసెస్, జావా క్లాసెస్, అంటే జావా కోడ్ ఉంటుంది అందులో, కానీ దాన్ని జిప్ చేసి ఉన్నట్టు ఊహించుకోవాలి నువ్వు. హ్మ్. ఓకే. సో ఇప్పుడు ఇందాక నువ్వు మావెన్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో నువ్వు చూస్తావు కదా. సో ఫైల్లోకి వెళ్తాం, న్యూ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్. మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్కి వెళ్తాము. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంటర్నల్గా మార్చుకోవాలి. సో బై డిఫాల్ట్ మనకి ఏమేమైతే ఫోల్డర్స్ కావాలి, మనకు ఒక సెటప్ కావాలి కదా. సో హ్మ్. దానికోసం మనం ఎప్పుడు కూడా మావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ అని ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. సో క్విక్ స్టార్ట్ అంటే రెడీ టు గో ఫీచర్స్తో వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఓకే. డెవలపర్స్కి ఫ్రమ్ స్క్రాచ్ తయారు చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు డెవలపర్స్కి ఇంకా వేరే వేరే కాన్ఫిగరేషన్స్ కావాల్సి వస్తుంది. సో దానికోసం ఉన్నాయి రిమైనింగ్, అవన్నీ డెవలపర్స్ వాడుకుంటారు. బట్ మనకి ఫర్ టెస్టింగ్ పర్పస్ మనకి రెడీ టు గో ఉండే ఫీచర్స్ ఉంటే చాలు. సో అందుకే మనం ఎప్పుడు మావెన్ క్విక్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ అన్న వర్జన్ ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వర్జన్ ఏదైనా ఉండొచ్చు, బట్ ఇక్కడ మాత్రం మావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ ఉన్న ఆర్టిఫాక్ట్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొడతాము. ఇక్కడ మనము ఏదైనా ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో గ్రూప్ ఐడి ఏంటంటే చాలా వాటికి కామన్గా ఉండొచ్చు. లైక్ మన టెస్ట్ సినారియో లాగా, మన టెస్ట్ సినారియో ఏం చెప్తుంది, టెస్ట్ సినారియో కెన్ కంటైన్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్ కదా. అలానే ఒక గ్రూప్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. ఆర్టిఫాక్ట్ ఐడి అనేది ప్రాజెక్ట్ పేరు అనమాట. సో ఓకే. జనరల్గా మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీదే వర్క్ చేస్తున్నాం కాబట్టి నేను జస్ట్ గ్రూప్ ఐడి అండ్ ఆర్టిఫాక్ట్ ఐడి సేమ్ ఇస్తున్నాను. సో మనం ఏదైతే నేమ్ ఆర్టిఫాక్ట్ ఐడిలో ఇస్తామో ఆ పేరుతో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయ్యి నీకు పక్కన సేవ్ అయ్యింది. కనిపిస్తుంది. సో ఇప్పుడు నీకు ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో నీకు మన సిస్టంలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే మనం క్రియేట్ చేసుకున్నామో అవన్నీ కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు ఇందాక నువ్వు జావా ప్రాక్టీస్ అనేది క్రియేట్ చేసుకున్నావు కదా. సో నువ్వు అది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నువ్వు అది ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు తర్వాత చూసుకో. సో ఇక్కడ నువ్వు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎంజే అని ఉందంటే మావెన్ జావా ప్రాజెక్ట్, మనం ఇచ్చిన ప్రాజెక్ట్ పేరు. ఓపెన్ చేయగానే మనకి ఏం కనిపిస్తున్నాయి, ఒక 2 ఫోల్డర్లు ఉన్నాయి. జావాకి సంబంధించిన కోడ్ అంతా జిఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ ఉంది, మావెన్ డిపెండెన్సీస్ ఉంది. సో పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది. సో ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఉన్న డిపెండెన్సీస్ లోపల ఉండే జార్సే మనకి మావెన్ డిపెండెన్సీస్లో డౌన్లోడ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ జే యూనిట్ అండ్ సంథింగ్ ఉంది. సో దీనికి సంబంధించిన జార్ డౌన్లోడ్ అయిపోయింది. ప్రస్తుతానికి మనకు అది ఓకే. అక్కర్లేదు కాబట్టి సో నేను డిపెండెన్సీస్ లోపల, ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్, ఎక్కడైతే ఫ్రంట్ స్లాష్ ఉండితే దాన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటాం అనమాట. ఓకే. ఈ రెండింటి మధ్యలో ఉన్నది మనకు అక్కర్లేదు ప్రస్తుతానికి ఈ డిపెండెన్సీ. దాన్ని నేను డిలీట్ కొట్టేసి సేవ్ చేస్తున్నాను. సో చూడు ఇప్పుడు నేను సేవ్ చేయగానే నీకు ఇక్కడ మావెన్ డిపెండెన్సీస్ పోయింది ఆటోమేటిక్గా. సో మనకు అది అక్కర్లేదు కాబట్టి పోయింది. అండ్ నెక్స్ట్ బై డిఫాల్ట్ నువ్వు ఈ ఫోల్డర్స్ ఎక్స్పాండ్ చేస్తే సంథింగ్ ఉంది, నువ్వు దాన్ని డిలీట్ చేయి. అదేంటో నేను నీకు ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. సో అది డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసేసిన తర్వాత ఇక్కడ చూస్తే జావా వర్జన్ J2SE 1.5 అని కనిపిస్తుంది. సో జావాలో ఒక రివల్యూషన్ అనేది ఎప్పుడు జరిగిందంట, 1.8 వర్షన్ తర్వాత రివల్యూషన్ జరిగింది జావాలోని. 1.8 ఇప్పుడు కరెంట్ 23 నువ్వు డౌన్లోడ్ చేసింది 20 2 యాహ్! 23. 23. 22 అనుకుంటా. సో 23 వర్షన్లో ఉన్నాం. ఇది జస్ట్ 1.5 అంటే ఎంతో పాత వర్షన్ చూపిస్తుంది ఇక్కడ. సో దీనిలో ఉన్న ఫీచర్స్ చాలా ఇప్పుడు పోయినాయి కదా. సో అట్లీస్ట్ మనకి కోడ్ రన్ అవ్వాలంటే మినిమం 1.8 ఉండాలి. సో దాన్ని సెట్ ఓకే. చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ కనిపిస్తుందో దాని మీద రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్లోకి వెళ్ళి కాన్ఫిగర్ బిల్డ్ పాత్లోకి వెళ్ళి ఈ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ ఏదైతే కనిపిస్తుందో ఆ వర్షన్ అది సెలెక్ట్ చేసి రిమూవ్ కొట్టాలి. రిమూవ్ కొట్టిన తర్వాత యాడ్ లైబ్రరీ కొట్టి ప్లగ్ జేఆర్ఈ ఇండిపెండెంట్. సిస్టమ్ లైబ్రరీ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసి ఫినిష్ కొట్టాలి. అయితే నువ్వు ఫినిష్ కొట్టేటప్పుడు యాడ్ లైబ్రరీ జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ కొట్టిన తర్వాత నీకు ఇక్కడ వర్క్ స్పేస్ డిఫాల్ట్ జేఆర్ఈ అని ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఫినిష్ కొట్టాలి. కొట్టి జస్ట్ అప్లై మాత్రమే క్లిక్ చేయి. తర్వాత ఇక్కడ జావా కంపైలర్ ఉంటుంది, అక్కడికి వచ్చి చూసుకోవాలి. సో కంపైలర్ వర్షన్ కూడా 1.8 కన్నా అబోవ్ ఉండాలి. సో నువ్వు ఓకే. 17 పెట్టుకున్నా కూడా పర్లేదు.
ఏ 1.8 పెట్టుకున్నా కూడా పర్లేదు. ఇంక నీ సిస్టంలో ఉన్నది ఇప్పుడు నీకు ఇక్కడ 23 కనిపిస్తుంది అనుకో, 23 అయినా పెట్టుకో, ఏం పర్లేదు. సో అప్లై అండ్ క్లోజ్ ఎస్ కొట్టాం. సో కొట్టగానే మన ప్రాజెక్ట్లో కొన్ని చేంజెస్ జరిగి మనకు వర్షన్ అనేది మారిపోయింది. చూడు ఇప్పుడు ఇక్కడ JRE 17 వర్షన్ వచ్చింది. 17.0. సో ఇప్పుడు ఈ వర్షన్లో నేను వర్క్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇందాక ఈ ఫోల్డర్లో ఉన్నాయి కొన్ని డిలీట్ చేస్తాం కదా. సో Yeah. ఇప్పుడు నువ్వు దీన్ని ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే, ఇప్పుడు నువ్వు నీట్గా సెగ్రిగేట్ చేసుకోవాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీ రూమ్ని, నీ కబోర్డ్స్ నువ్వు ఆర్గనైజ్ చేసుకోవాలనుకో, నీ కిచెన్ నువ్వు ఆర్గనైజ్ చేసుకోవాలనుకో, నేను ఎలా సెగ్రిగేట్ చేసుకుంటామో, సో ప్రాజెక్ట్ కూడా మనం ఎప్పుడు సెగ్రిగేట్ అలానే చేసుకుంటాం. సో దట్ మనకి ఏది ఎప్పుడు కావాలో ఈజీగా ఐడెంటిఫై చేస్తామన్నమాట. సో ఇది మావెన్ ప్రాజెక్ట్ అనేది స్పెసిఫిక్గా టెస్టర్స్ కోసం క్రియేట్ చేసింది కాదు. ఓకే, దిస్ ఈజ్ ఫర్ డెవలపర్స్ ఆల్సో. సో డెవలపర్స్ వాళ్ళు కోడ్ రాస్తారు, అండ్ డెవలపర్స్ ఆల్సో దే విల్ రైట్ కోడ్ టు టెస్ట్ కదా. వాళ్ళు రాసుకున్న కోడ్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా. ఆ టెస్టింగ్ని మనం ఏమంటాము? బ్లాక్ కాదు, డెవలపర్స్ వాళ్ళంతటా వాళ్ళు రాసుకున్న కోడ్ని చెక్ చేసుకోవడాన్ని ఏమంటాము? ఏదో బ్లాక్ బాక్స్ సంథింగ్. అప్పుడే మర్చిపోయావా? నీకు రేపు బ్లాక్ ఎగ్జామ్ బాక్స్ అదే అనుకుంటున్నా అక్క. కాదు, బ్లాక్ బాక్స్ కాదు. బ్లాక్ బాక్స్ అయితే ఓకే అనేదాన్ని కదా. ఇట్స్ కాల్డ్ యూనిట్ టెస్టింగ్, అండ్ దానిలో వాడే టెక్నిక్స్ని వి కాల్ వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్. ఓకే, బ్లాక్ బాక్స్ టెస్టర్స్ వాడేది. యా. సో ఇప్పుడు డెవలపర్స్ వాళ్ళు రాసుకున్న కోడ్ అంతా జనరల్గా ఈ మెయిన్ ఫోల్డర్లో పెట్టుకుంటారు. వాళ్ళు రాసుకున్న యూనిట్ టెస్టింగ్ సంబంధించిన కోడ్ అంతా టెస్ట్ ఫోల్డర్లో పెట్టుకుంటారు డెవలపర్స్ వాళ్ళు కోడ్ చేసేటప్పుడు జావాలో. సో ఇప్పుడు మీరు అడిగినట్టు ఒకవేళ వాళ్ళది టెస్టింగ్ ఏది అంటే యూనిట్ అనాలా లేకపోతే వైట్ బాక్స్ చెప్పాలా అక్క? యూనిట్ టెస్టింగ్లో వాళ్ళు వాడే టెక్నిక్ పేరు వైట్ బాక్స్, బట్ వాళ్ళు చేసే టెస్టింగ్ మనం ఏమంటాం? యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్. సో ఇప్పుడు ఇక్కడ 2 ఫోల్డర్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో మనం ఎందులో అయినా కోడ్ రాసుకోవచ్చు, ఇట్స్ ఫైన్. ఇది మన జనరల్గా ఫ్రేమ్వర్క్ మనం సెలీనియంకి వెళ్ళినప్పుడు వీటిని వేరే వేరేగా వాడుకుంటాము. బట్ ఇప్పుడు జావా ప్రాక్టీస్ చేయడానికి నువ్వు ఏ ఫోల్డర్ అయినా సెలెక్ట్ చేసుకో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఫోల్డర్. ఇప్పుడు ఏంటంటే మనకి జావాలో అన్నీ కూడా ఒక క్లాస్ ఫైల్లో రాయాలన్నమాట. సో క్లాస్ ఎలా ఉంటుంది అనేసి అంటే, నీకు ప్రతిదీ కూడా ఒక కంటైనర్ లాగా ఊహించుకోవాలన్నమాట. సో ఒక బాక్స్లో రాస్తున్నట్టు. ఆ బాక్స్లో రాయడానికి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ నువ్వు ఒక క్లాస్ క్రియేట్ చేయడానికి చూపిస్తాను. కానీ క్లాస్ క్రియేట్ చేసే ముందు ఏంటంటే, ఇమాజిన్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, నీకు కొంతమంది సిబ్లింగ్స్ ఉన్నారనుకో, 4-5 పీపుల్ నీ కజిన్స్ ఉన్నారనుకో. బట్ మీ అందరూ కూడా ఒక సేమ్ సర్నేమ్కి బిలాంగ్ అవుతారు కదా. సో నేను మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలనుకో, ఇప్పుడు మీ కజిన్స్లో ఇద్దరు పేరు శ్రీనివాస్ ఉన్నారనుకో, అండ్ ఇద్దరికి డిఫరెంట్ సర్నేమ్స్ ఉన్నాయనుకో. అప్పుడు నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను? ఫస్ట్ ఏ డాట్ శ్రీనివాస్, బి డాట్ శ్రీనివాస్ అలా ఐడెంటిఫై చేస్తాను కదా. సో జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ అండ్ ఫర్ సెగ్రిగేటింగ్ ద కోడ్ మనం ఏం చేసామంటే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటాం. సో ఒక ప్యాకేజ్ లోపల మనం క్లాసెస్ క్రియేట్ చేసుకొని దాని లోపల మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, కోడ్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ ఫోల్డర్స్ మీద మనం రైట్ క్లిక్ చేసి ఎక్కడైనా న్యూ, ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి. సో ప్యాకేజ్ ఈజ్ లైక్ ఎ గ్రూప్ ఆఫ్ థింగ్స్ టుగెదర్ అనమాట. సో ఇప్పుడు నేను దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్యాకేజ్ మొత్తంలో నేను కొన్ని జావా బేసిక్స్కి సంబంధించిన కోడ్ నేర్పిస్తాను అనుకో. అప్పుడు నేను దీనికి పేరు జావా బేసిక్స్ అని రాసుకుంటాను. అయితే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్పేసెస్ని అలౌ చేయదు వర్డ్స్కి మధ్యలో. సో జావా స్పేస్ బేసిక్స్ అలా రాయలేను. అండ్ మనకి కొన్ని సింటాక్స్లు ఉంటాయి. సో సింటాక్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. సో ప్యాకేజ్ నేమ్కి ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ అనేది స్మాల్ ఇస్తాము, అండ్ సెకండ్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ ఇస్తాము. నెక్స్ట్ ఇప్పుడు నాకు థర్డ్ వర్డ్ ఉందనుకో, అందులో కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇస్తాం. సో దట్ రీడబుల్, ఈజీగా రీడ్ చేయొచ్చు మనం. అదే ఇప్పుడు నేను బీ కూడా స్మాల్ పెట్టాను అనుకో, నాకు ఏది స్టార్టింగ్ ఏది ఎండింగ్ అంత ఈజీగా అర్థం కాదు కదా. బట్ ఇఫ్ ఐ డిఫరెన్షియేట్ ఇట్ విత్
సమ్ అదర్ క్యారెక్టర్ లైక్ అప్పర్ కేస్ పెట్టాను అనుకో, నాకు ఈజీగా అర్థమవుతుంది కదా. సో ఇలా రాసుకోవాలన్నమాట. సో ఇలా రాసే ఈ పద్ధతిని వి కాల్ ఇట్ యాజ్ క్యామెల్ కేసింగ్. సో క్యామెల్ కేసింగ్లో కేస్. ఫస్ట్ లెటర్ స్మాల్ ఉండి సెకండ్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఎన్ని వర్డ్స్లో అయినా సరే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. ఓకే. సో నేను జస్ట్ ఫినిష్ కొట్టాను. సో ఫినిష్ కొట్టగానే నాకు ఇక్కడ చెక్ బాక్స్ లాగా ఒక చెక్ బాక్స్ క్రియేట్ అయ్యి నేను ఇచ్చిన నేమ్తో ఒక ఎంటీది క్రియేట్ అయింది. సో దీన్ని మనం ప్యాకేజ్ అని అంటాం. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఎంటీగా ఉంది కాబట్టి ఇక్కడ వైట్గా ఉంది. ఒకవేళ ప్యాకేజ్లో ఏమైనా ఉన్నాయి అనుకో, అప్పుడు నీకు ఇలాగ బ్రౌన్గా ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఎంటీ ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ లోపల నేను క్లాస్ క్రియేట్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేయాలి, ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేయాలి. సో ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి ప్యాకేజ్ క్రియేట్ చేసాం. ఆ ఫోల్డర్ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేసి క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. రైట్ క్లిక్ న్యూ క్లాస్. సో క్లాస్కి సింటాక్స్ ఏంటంట, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, సెకండ్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డెమో శ్రీనివాస్ అని ఇస్తున్నాను. సో డి క్యాపిటల్ ఉంటుంది అండ్ సెకండ్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ ఉంటుంది. ఒకవేళ నువ్వు క్యాపిటల్ ఇవ్వలేదు అనుకో క్లాస్ నేమ్కి, నీకు అక్కడ పైన ఎర్రర్ కనిపిస్తుంది. టైప్ నేమ్ ఇస్ డిస్కరేజ్డ్ బై కన్వెన్షన్. జావా టైప్స్ నేమ్స్ యూజువలీ స్టార్ట్ విత్ అన్ అప్పర్ కేస్ లెటర్. ఓకే, సో డి క్యాపిటల్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు జస్ట్ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఒక లైన్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ చెక్ చేసి ఫినిష్ కొట్టి వాళ్ళకి నీకు ఫ్యూచర్లో దాని యూజేజ్ ఏంటో తెలుస్తుంది. సో నేను జస్ట్ అది రాసి ఫినిష్ కొట్టాను. కొట్టగానే నాకు ఇలా ఒక సంథింగ్ కోడ్ రాసి క్రియేట్ అయ్యి వచ్చింది నాకు ఫైల్. సో నేను ఈ ఫైల్ ఓపెన్ చేస్తే నాకు ఈ కోడ్ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అసలు ఏం రాసింది ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నాడు, ప్యాకేజ్ జావా బేసిక్స్ అని ఇచ్చాడు. సో జావా బేసిక్స్ అనే ప్యాకేజ్ లోపల కదా మనం ఈ ఫైల్ని క్రియేట్ చేసాం. సో మనకి ఇంటి పేరు ఎలాగ ఉంటుందో అలానే ఒక క్లాస్కి ప్యాకేజ్ పేరు అలాగా అనమాట. సో ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ ఏముంటుందంటే ప్యాకేజ్ అనే కీవర్డ్ ఇచ్చి ఈ పర్టికులర్ క్లాస్ ఏ ప్యాకేజ్ సంబంధించిందో దాని పేరు ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఈ డెమో శ్రీనివాస్ అనే క్లాస్ ఈ జావా బేసిక్స్ అనే ప్యాకేజ్లో ఉంది కాబట్టి ప్యాకేజ్ స్పేస్ ఆ ప్యాకేజ్ పేరు సెమీకాలన్. సో ప్రతి లైన్ స్టేట్మెంట్స్ అయితే వీ హ్యావ్ టు ఎండ్ విత్ సెమీకాలన్. కంపల్సరీ సెమీకాలన్ అనేది ఇవ్వాలి. ఓకే, అండ్ ఆ నెక్స్ట్ ఏమని రాశాడు, పబ్లిక్ క్లాస్ మనం ఏదైతే ఫైల్కి పేరు ఇచ్చామో అదే పేరు ఇక్కడ ఇచ్చాడు. సో జావాలో ఫైల్ పేరు ఏదైతే ఉంటుందో క్లాస్ పేరు కూడా అదే ఉండాలి. ఇది ఐడి కాబట్టి ఆటోమేటిక్గా అలానే క్రియేట్ అయిపోయింది, మనం ఏమీ ఆలోచించక్కర్లేదు దానికి. సో పబ్లిక్ స్పేస్ క్లాస్ స్పేస్ ఆ క్లాస్ నేమ్ రాసి కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ చేశారు. సో నేను ఇక్కడ క్లిక్ చేయగానే చూడు ఇక్కడ ఒక దీని మీద ఒక రౌండ్ బ్రాకెట్ వచ్చిందంటే ఇది ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. సో మనం ఏమి రాసుకున్నా కూడా జావాలో ఈ క్లాస్ లోపలే రాయాలి. సో క్లాస్ ఇస్ లైక్ ఎ కంటైనర్ విచ్ కంటైన్స్ ఆల్ ద కోడ్. ఓకేనా, ఇట్ ఈస్ లైక్ ఎ బ్లూ ప్రింట్. సో దీనిలో మనం రాసుకునే అన్ని ఒక స్కీమా లాగా అనమాట. సో ఇప్పుడు మనం రాసింది రన్ చేయాలంటే మన సిస్టంలో మనకంటూ ఒక మెమరీ కావాలి కదా. సో ఆ మెమరీ కావడం కోసం మనం వాడే కీవర్డ్ పేరు స్టాటిక్ అన్నమాట. సో మనం స్టాటిక్ అనే కీవర్డ్ రాయడం వల్ల మన ఈ కోడ్లో రాసుకునే ఈ మెయిన్ మెథడ్ లోపల రాసుకునే దానికి అంతటికి కూడా మన సిస్టంలో ఒక మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను నీకు అది ఇవ్వాలి, ఆ మెమరీస్ గురించి చెప్తే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. బట్ ఫర్ నౌ నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం క్లాస్ లోపల కూడా ఈ మెయిన్ మెథడ్ లోపల మనం కోడ్ రాయాలి. అంటే ఈ సెకండ్ కర్లీ బ్రేసెస్కి ఈ థర్డ్ కర్లీ బ్రేసెస్కి మధ్యలో మనం కోడ్ రాసుకోవాలి. ఓకే ఓకే, సో ఇందులో నీకు ఇక్కడ చూస్తే 2 ఫ్రంట్ స్లాషెస్ టు డూ ఆటో జనరేటెడ్ మెథడ్స్ ట్యూబ్ అని ఇక్కడ ఏదో వచ్చింది. సో ఈ 2 ఫ్రంట్ స్లాషెస్ ఏంటంటే ఇట్స్ కమెంట్ అనమాట. సో ఈ గ్రీన్ కలర్లోనే కమెంట్ అంటే అది ఈ రన్ అవ్వదు అనమాట. మనం రన్ చేసినా కూడా ఆ లైన్ పనిచేయదు, జస్ట్ అది బ్లాంక్ మనకి అర్థం అవడం కోసం పెట్టుకుంటాం అది కమెంట్స్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అది తీసేస్తున్నాను, దాని గురించి మళ్ళీ నేర్చుకుందాం. సో ఇప్పుడు ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లోపల ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు బీటెక్ అయినా చదువుకుంది, సి లాంగ్వేజ్ తెలుసు కదా. సో సి లాంగ్వేజ్లో మనం ఎలా అయితే ఫస్ట్ మన హెలో వరల్డ్ రాయడం నేర్చుకుంటాము,
అలానే ఇక్కడ వాయిడ్ మెయిన్ తోటి నుంచి స్టార్ట్ అయిద్ది. వాయిడ్ మెయిన్ నుండే స్టార్ట్ అయ్యిద్ది కదా అక్కడ కూడా. సో, ఇక్కడ కూడా అంతే వాయిడ్ మెయిన్ నుండే స్టార్ట్ అవుతది. ఓకే. సో, దీనిలో మనం ప్రింట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఫస్ట్ మనం ప్రింట్ నుండే నేర్చుకుంటాము. ద బేసిక్ మనం ఇక్కడ కూడా అదే నేర్చుకుంటాం. ఓకే. సో, ఈ మెయిన్ మెథడ్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ యువర్ నేమ్. అప్పుడు మనం Yeah. జావాలో వాడాల్సిన కమాండ్ ఏంటంటే సిస్టమ్‌లో ఎస్ క్యాపిటల్ సిస్టమ్ ఓకే. డాట్ పెట్టగానే నీకు ఇప్పుడు ఎప్పుడైనా జావాలో నువ్వు బండ గుర్తు ఏంటంటే ఏదైనా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉందనుకో అది క్లాస్ పేరు. క్లాస్ పేరు ఓకే. ఒక్కదానికే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటదనమాట. సో, ఒక క్లాస్ లోపల చాలా మెథడ్స్ రాసుకోవచ్చు అనమాట మనము. సో, కమాండ్ ఏంటంటే క్లాస్ నేమ్ సిస్టమ్ డాట్ దీనిలో ఇక్కడ నీకు చాలా కనిపిస్తాయి ఆల్రెడీ ఆ క్లాస్‌లో ఉన్న థింగ్స్ ఏంటి అని. అందులో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే నువ్వు టైప్ అయినా చేసుకోవచ్చు. అవుట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఓకే. సో, ప్రింట్ ఎల్ఎన్ ఇస్ ద కమాండ్ ఇన్ ఆర్డర్ టు ప్రింట్ ద కోడ్ అనమాట. ఇప్పుడు మనం దీని లోపల నేను నేమ్ రాయాలనుకుంటున్నాను అనుకో. సో, నేమ్‌ని మనము జావాలో వి కాల్ లైక్ ఎనీ ఆల్ఫా న్యూమరిక్ మోర్ దాన్ 1 ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్ ఉన్న జస్ట్ ఆల్ఫాబెట్స్ ఉన్న మోర్ దాన్ 1 క్యారెక్టర్ మన కీబోర్డ్‌లో టైప్ చేసేది ఏదున్నా కూడా మనం దాన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఇవ్వాలి. సో, స్ట్రింగ్ ఈజ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో, స్ట్రింగ్ లాగా ఇవ్వాలంటే మనము డబుల్ కోట్స్ లోపల రాయాలన్నమాట. సో, యాహ్! సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ బ్రాకెట్స్ లోపల డబుల్ కోట్స్ లోపల నేను ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకో. సో, ఈ డబుల్ కోట్స్ లోపల మనం ఏది ఇచ్చినా కూడా అది స్ట్రింగ్ కిందే తీసుకునేది. అందులో నువ్వు స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చుకోవచ్చు, నంబర్స్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు ఆ డబుల్ కోట్స్ లోపల. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలి. ఖచ్చితంగా రాసిన కోడ్ ఎప్పుడు కూడా సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత అప్పుడు కమాండ్ ఎస్ కొట్టొచ్చు, లేకపోతే ఫైల్లోకి వెళ్ళి సేవ్ కొట్టొచ్చు. సో, సేవ్ చేసిన తర్వాత దెన్ నీకు ఈ పైన ప్లే బటన్ ఉంది కదా, నువ్వు ఈ రన్ కొడితే నీకు అప్పుడు నువ్వు ఏం రాసుకున్నావు కూడా అది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇన్ కన్సోల్. సో, కన్సోల్ లోపల నీకు అవుట్పుట్ కనిపిస్తుంది అనమాట. సో, ఇక్కడ నేను కోడ్ ఏం రాశాను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఈ లైన్ని ప్రింట్ చేయమని రాశాను. సో, నాకు అవుట్పుట్లో ఆ లైన్ ప్రింట్ అయింది. ఓకే. ఓకే. సో, ఇది ఫస్ట్ థింగ్. అయితే ఇప్పుడు జావాకి నేను డైరెక్ట్గా ఇక్కడ 50 అని రాసి నెక్స్ట్ లైన్లో సమ్ క్యారెక్టర్ రాసి నెక్స్ట్ లైన్లో సమ్ సెంటెన్స్ ఇలా రాసి ఇలా పెడుతున్నాను అనుకో, దానికి డైరెక్ట్గా అర్థం కాదు. ఇది ఒక నెంబర్ అని, ఇది ఒక క్యారెక్టర్ అని, ఇది ఒక స్ట్రింగ్ అని, ఇది ఒక డెసిమల్ వాల్యూస్ ఉన్నదని దానికి అర్థం కాదు. సో, మనం స్పెసిఫిక్గా దానికి చెప్పాలి ఈ పర్టిక్యులర్ డేటా ఏ టైప్కి సంబంధించింది అని. ఓకే. యాహ్! సో, అలా చెప్పడం కోసం మనకి జావాలో వీ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్ అందులో స్టార్టింగ్ విత్ ఇంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 70 అనే నంబర్ ఇదేంటి జనరల్గా ఇంటిజర్ కదా. సో, ఇది ఇంటిజర్. ఇంటిజర్ అని నేను జావాకి చెప్పాలంటే నేను సింటాక్స్ ఏం రాయాలంట ఇంట్ అని రాసి మ్యాథ్స్లో ఏదైనా నెంబర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం కదా. సో, ఎక్స్ ఈక్వల్ టు 50 అంటే ఎక్స్ ప్లస్లో ఎంత ఉన్నట్టు 50. 50 ఉన్నట్టు. ఇక్కడ కూడా అంతే. సో, ఇంట్ ఎన్ ఈక్వల్ టు 70 అని రాసి ప్రతి స్టేట్మెంట్ అదర్ దాన్ ఈ కర్లీ బ్రేసెస్ పెట్టే ప్లేసెస్లో కాకుండా ఇంకెక్కడైనా సరే ఒక లైన్ ఎండ్ అవుతుంది అంటే సెమీకాలన్ ఇవ్వాలి. ఓకే. సో, ఇంట్ స్పేస్ ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు 70 రాసి సెమీకాలన్ రాసాం. సో, దీని మీనింగ్ ఏంటంటే ఈ 70 అనే ఇంటిజర్. వాల్యూ ఈజ్ ఆఫ్ టైప్ ఇంటిజర్ అండ్ ఇది వచ్చి ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. సో, ఈక్వల్ టు అనేది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమైంది ఇట్ బికమ్స్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఇన్ ద సెన్స్ ఇట్ ఆపరేట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. అంటే రైట్ సైడ్ ఓకే. ఉండే వాల్యూ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉండే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అంటే 70 వచ్చి ఎన్లో స్టోర్ అవుతుంది. అందులో స్టోర్ అవుతుంది. అంతేకాని ఎన్ వచ్చి 70లో స్టోర్ అవ్వట్లేదు. ఓకే. ఓకే. సిమిలర్లీ ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ స్టోర్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను క్యార్. ఏదైనా ఒక వేరియబుల్ రాసుకోవచ్చు ఈక్వల్ టు క్యారెక్టర్ సింగిల్ కోట్లో ఇవ్వాలన్నమాట. యెస్. సింగిల్ కోట్లో ఒక లెటర్ ఇవ్వగలుగుతాం. సో, సింగిల్ కోట్లో నువ్వు మోర్ దాన్ 1 లెటర్ ఇస్తే నీకు ఎర్రర్ వస్తుంది. స్ట్రింగ్ అయితది కదా అక్కడ. సో, స్ట్రింగ్ అయితే అప్పుడు మనం ఎలా ఇవ్వాలి డబుల్ డబుల్ కోట్స్లో కోట్. ఇవ్వాలి.
సో ఇంట్ క్యార్ నెక్స్ట్ స్ట్రింగ్ వచ్చేసరికి స్ట్రింగ్ స్ట్రింగ్ ఏంటంటే డైరెక్ట్ డేటా టైప్, లైక్ డిఫాల్ట్ డేటా టైప్ కాదు, ఇట్స్ అ క్లాస్ అనమాట. సో క్లాస్ అంటే ఓకే. అప్పుడు క్యాపిటల్ లెటర్ ఉండాలి కదా. సో యెస్. స్ట్రింగ్కి మాత్రం ఎస్ క్యాపిటల్ ఉంటుంది. ఎస్ ఈక్వల్ టు ఇప్పుడు వేరియబుల్ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఇక్కడ ఏ మ్యాటర్ అయినా ఇచ్చుకోవచ్చు డబుల్ కోట్స్లో. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు మనము బూలియన్ వాడాలన్నమాట. యా. బూలియన్ బి ఈక్వల్ టు ఎనీ వేరియబుల్ ఈక్వల్ టు ట్రూ కానీ ఫాల్స్ కానీ, ఇందులో ఆ 2 వాల్యూస్ మాత్రమే పెట్టుకోవచ్చు. సో బూలియన్లో అయితే ట్రూ పెడతావు లేకపోతే ఫాల్స్ పెడతావు, అంతేకాని ఇక్కడ ఒక నంబర్ స్టోర్ చేయలేం. ఓకే, ఓకే. అండ్ నెక్స్ట్ డెసిమల్ వాల్యూస్, లైక్ పాయింటెడ్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు మనము డబుల్ వాడాలి. డబుల్ ఎనీ వేరియబుల్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ డేటా టైప్స్. సో వాట్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ జావా అని అడిగితే ఇంట్, క్యార్, స్ట్రింగ్, బూలియన్, డబుల్. ఓన్లీ ఇవే ఉంటాయి అక్కడ డేటా టైప్స్? ఇంకా చాలా ఉంటాయి, లైక్ లాంగ్ పెద్ద నెంబర్ స్టోర్ చేసుకోవాలనుకో లాంగ్ ఉంటుంది. ఇంకా ఇందులోనే నీకు పాయింటెడ్లో ఓన్లీ 2 పాయింటెడే ఉంటే ఫ్లోట్ ఉంటుంది. బట్ అవన్నీ అంత ఎక్కువ మనం వాడం రియల్ టైంలో మనం ఎక్కువ ఓకే. వాడేవి బేసిక్ అందరికీ ఇంట్, క్యార్, తెలిసినవి స్ట్రింగ్. ఇవి, బూలియన్ అండ్ డబుల్. ఓకే. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఒక వేరియబుల్స్లో ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేయాలనుకో, system.out.println n అని ఇస్తే n ప్లస్లో ఎంత ఉంది 70, కాబట్టి 70 అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో system.out.println ప్రతిసారి రాయడం కష్టం కాబట్టి దానికి ఒక షార్ట్ కట్ ఉంది, sysout అని రాసి కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ కొట్టామనుకో నీకు అది టైప్ అయిపోద్ది అనమాట. ఓకే. సిహెచ్. సో మనం ఇచ్చిన వేరియబుల్స్ అన్నిటిని మనం ప్రింట్ చేసుకుందాము. సేవ్ చేస్తున్నాను, రన్ కొట్టాను. ఓకే, యా. సో ఇది ఒక వే టు స్టోర్ అవర్ వేరియబుల్స్ ఇన్ డేటా టైప్స్ అండ్ టు రన్. ఓకే, ఇవాళ ఇంకొక సింపుల్ ప్రోగ్రామ్ చూసి క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు ఏంటి, నీకు వాల్యూస్ ఎలా స్టోర్ చేసుకోవాలో మాత్రమే తెలిసింది అండ్ హౌ టు రన్ ద కోడ్. ఇప్పుడు బేసిక్ ప్రోగ్రామ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన నెంబర్ ఈవెన్ ఆడా చూడాలనుకుంటున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 అనే నెంబర్ ఇచ్చాను. ఈ 8 అనే నెంబర్ ఈవెనా ఆడా అని నేను కోడ్ రూపంలో బై రైటింగ్ ఏ లాజిక్ ఐ వాంట్ టు టెల్. ఓకే, సో జనరల్గా మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో లైక్ నువ్వు ఎలా చెప్తావు మ్యాథమెటిక్స్లో, లైక్ ఒక నెంబర్ ఈవెనా ఆడా అని? 2, 4, 6, 8 number which is divided by 2. సో డివైడెడ్ బై 2 చేసినప్పుడు మనకి ఏం రావాలి, రిమైండర్ 0 వస్తే 0 రావాలి. ఇట్స్ an even number. ఇట్స్ అన్ ఈవెన్ నెంబర్. సో దాన్నే మనం ఇప్పుడు ప్రోగ్రామెటికల్గా రాయాలి. సో దీనికి నేను ఫ్లో చార్ట్ రాయాలనుకో, చిన్నప్పుడు నువ్వేం రాస్తావు, డెసిషన్ బాక్స్ గీస్తావు. సో అందులో నెంబర్ పెడతావు, దాన్ని 2తో డివైడ్ చేస్తావు. ఎస్ అంటే నీకు 0 వస్తే నీకు ఇట్ విల్ గో ఫర్ ఈవెన్ నెంబర్. ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఫాల్స్ వెళ్తుంది. సో అయితే జావాలో ఇప్పుడు మనం రిమైండర్ కనిపెట్టాలనుకో ఏదైనా నెంబర్కి, సో బై అనేది రిమైండర్ ఇవ్వదంట. సో బై అనేది మనకి కోషెంట్ని ఇస్తుందంట జావాలో. ఓకే. రిమైండర్ కావాలంటే మనం వాడాల్సింది పర్సెంటైల్ అనమాట. ఓకే, సో నీకు మామూలుగా క్వశ్చన్ అంటే తెలుసు కదా, క్వశ్చన్కి రిమైండర్కి తేడా. తెలుసు అక్క. అయితే నేను టైప్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం, ఇన్ 10 = 20 అని తీసుకుందాము.
సో ఈ 20 అనేది ఈవెన్ ఆర్డర్ మనం కనిపెట్టాలి. సో దానికి యాహ్! ఇది ఎప్పుడైనా సరే ఒక కండిషన్, 2 కండిషన్స్ ఆర్ కండిషన్ ఉందనుకో, కండిషన్ సాల్వ్ చేయడానికి మనకు జావాలో హెల్ప్ చేసేది ఇఫ్ ఎల్స్. యెస్. సో ఇప్పుడు మన దీని సింటాక్స్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్రతిదానికి మనకి సింటాక్స్లు గుర్తుండడం ఇంపార్టెంట్. సో ఇఫ్ ఎల్స్ సింటాక్స్ ఏంటంటే, ఇఫ్ రాస్తాము, రౌండ్ బ్రాకెట్ లోపల మనం మన కండిషన్ రాసుకుంటాము, తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్, ఆ తర్వాత ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా ఇంకేదైనా కూడా అనేది ఎల్స్ అనమాట. ఎల్స్. సో ఇలా రాసుకుంటాం అనమాట. ఇఫ్ లోపల కండిషన్, దీని లోపల మనకు కావాల్సిన లాజిక్ రాసుకోవచ్చు, ఎల్స్ రాసుకుంటాము, దాని లోపల మనకు కావాల్సిన లాజిక్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు మన సిచ్యుయేషన్లో ఏంటి, మన కండిషన్ ఏంటి, n%2 చేసినప్పుడు మనకి రిమైండర్ 0 రావాలి. యెస్. సో n+20 ఉంటుంది, n% దాన్ని 2తో డివైడ్ చేస్తున్నాము, సో రిమైండర్ అనేది 0 రావాలి. 0. సో ఇప్పుడు మామూలుగా ఈక్వల్ టు అనేది నీకు అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పాను. సో Yeah. n%2 ఈక్వల్ టు 0 అని రాశాను అనుకో, అప్పుడు ఏమైంది, 0 వచ్చి 0 వచ్చి ఇందులో స్టోర్ ఉన్నట్టు. కానీ వేరియబుల్ పక్కన ఇలా డివిజన్ ఉండి ఇలా చేయలేం కదా. సో ఏదైనా కంపేర్ చేయాలనుకో, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని రైట్ సైడ్తో కంపేర్ చేయాలనుకో జావాలో, యూ హ్యావ్ టు యూస్ డబుల్ ఈక్వల్స్ అనమాట. ఓకే. ఏదైనా వాల్యూ అసైన్ చేయాలంటే సింగిల్ ఈక్వల్స్. సో సింగిల్ ఈక్వల్స్ ఇస్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్, డబుల్ ఈక్వల్స్ ఇస్ అ కంపారిజన్ ఆపరేటర్. ఓకేనా. సో ఈ నెంబర్ కనుక 0 అయితే అప్పుడు మనకు అవుట్పుట్లో ఏం రావాలి, ఏమని ప్రింట్ అవ్వాలి, గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్. ఒకవేళ కాదు, అది కాకుండా ఇంకేదైనా కూడా గివెన్ నెంబర్ ఈస్ ఆడ్. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసాం, రన్ కొట్టాను. సో అప్పుడు నాకు ఏమొచ్చింది, 20 అనేది ఈవెన్ నెంబర్ 20%2 చేసుకున్నప్పుడు రిమైండర్ 0 వచ్చింది. 0 = 0 కండిషన్ సాటిస్ఫై అయింది. సో దీని లోపల ఉన్నది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. అదే నేను ఇప్పుడు ఒకవేళ 21 ఇచ్చాను అనుకో, సో 21 అనేది =0. సో దీనిలోకి వెళ్ళదు, మిగిలిన ఎల్స్లోకి వస్తుంది. సో ఎల్స్లోకి వచ్చినప్పుడు ఆడ్ ఉంది కాబట్టి ఆడ్ ప్రింట్ అయింది. ఒకవేళ మనకి ఓన్లీ ఈవెన్ నెంబర్ అయితేనే ప్రింట్ అవ్వాలి, లేకపోతే అసలు మనకి ఏం ప్రింట్ అవ్వక్కర్లేదు అనుకో, అప్పుడు ఓన్లీ ఇఫ్ కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు 21 కేసులో మనకి ఏం అవుట్పుట్ రాలేదు, బ్లాంక్గా వచ్చింది. అదే మనకి 20 కేసులో మనకి అవుట్పుట్ అనేది వచ్చేది. ఇది ఇంకోటి అనమాట. సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చెయ్యి. ఏమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయి, వాట్సాప్లో ఫోటో పెట్టి. సో ఫస్ట్ టైం రన్ చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. వీడియో వెనక్కి వెళ్ళి చూడు, నేను ఎక్కడ ప్యాకేజ్ క్రియేట్ చేశాను, ఎక్కడ క్లాస్ క్రియేట్ చేశాను, ఏం చెక్ చేశాను అని చూసి క్రియేట్ చేసి దాన్ని బట్టి డేటా టైప్స్ ప్రింట్ చేయడం, ఈ ఫెల్స్ ఇవి ప్రాక్టీస్ చేయి.